2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, రోహిణి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు, లాభస్థానంలో శని, కుజ, ఇక్కడ లగ్నంలో శుక్రుడు, బుధుడు యోగిస్తున్నారు. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీకు శివుణ్ణి ఆరాధించండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. లాభస్థానంలో బుధుడు నీచంలో ఉన్నారు కాబట్టి, అంటే మీ కుటుంబాధిపతి అయిన బుధుడు లాభస్థానం నీచబడి ఉన్నారు కాబట్టి, మీరు పెసలు కనుక దానం చేస్తే అయిన బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారము, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. వృషభ రాశి వారికి ధనపరంగా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. ఎందుకంటే లాభస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి, 2వ స్థానంలో గురువు ఉన్నారు. ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులు అవుతే ఉంటాయి, కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు తీసిన డెసిషన్స్ మిస్ఫైర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. ముఖ్యంగా కుటుంబ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. హెల్త్ పరంగా, శత్రువుల పరంగా మీకు చాలా బాగుంటది. శత్రు నుంచి విజయం సాధిస్తారు. 6వ స్థానం అధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉన్నారు కాబట్టి, చాలా బలంగా ఉన్నారు కాబట్టి 19వ తారీఖు నుంచి మాత్రం మీకు చాలా బాగుంటది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ప్రాబ్లం గా ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే కనుక ఇక్కడ సప్తమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు, కానీ శత్రుగ్రహంతో ఉన్నారు శని. ఈ విధంగా గ్రహస్థితి ఉన్నది కాబట్టి మీకు ఇబ్బందులు అవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా మీకు చాలా బాగుంటది. ఎందుకంటే ఇక్కడ 10వ స్థానంలో రాహు ఉన్నారు, దశమాధిపతి లాభస్థానంలో ఉన్నారు. గురు 9వ దృష్టి రాహు గ్రహం మీద ఉన్నది, కుంభరాశి మీద ఉన్నది. ఈ విధంగా గ్రహస్థితి ఉన్నది కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరించే దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.